సన్నివేశం. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, నేను ఒక చోట ఒక వ్యాఖ్యానంలో చదివాను. మనం వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెడతాం. మిగిలినటువంటి దేవతామూర్తుల దర్శనమునకు వెళ్ళినప్పుడు కలిగేటటువంటి అనుభూతి కన్నా వెంకటేశ్వర స్వామి వారి చేసేటటువంటి అనుభూతి వేరు. దానికి పేరే ఆనంద నిలయం. లోపలికి వెళ్లి దర్శనం చెయ్యగానే దివ్యమైనటువంటి ఆనందమునకు లోనైపోతారు. ఎందుచేత అంటే షట్చక్రభేదనము చేసిన తరువాత సహస్రారములో పరమశివ పర్యంక నిలయైనటువంటి పార్వతీదేవి దర్శనము లేదా ఆ పరబ్రహ్మ దర్శనము ఎంత గొప్పదో వెంకటాచలపతి దర్శనం అంత గొప్పది. అందుకని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనమే వెంకటేశ్వర దర్శనముగా కీర్తించి పిలిచేవాళ్ళు ఉన్నారు. ఆయనకి కుమార అని పేరు. కుమారాయే బాల, అందుకని బాలాజీ అంటే కుమారస్వామి అని పిలిచేటటువంటి వాళ్ళు, కుమారస్వామిగా ఆరాధించేటటువంటి వాళ్ళు అనేక మంది భక్తులు ఉన్నారు. అయితే